కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందా అంటే నిజమనే తెలుస్తోంది. ఈ కార్ రేస్ కేసులో ముందు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్ఎండిఏలో డాక్యుమెంట్స్ను అధికారులు పరిశీలిస్తున్నారట. పకడ్బందీగా విచారణకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ను విచారణ అధికారులు రికార్డ్ చేశారు. అసలు కేటీఆర్ విచారణ ఎలా ఉండబోతోంది? కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న ఈ కార్ రేస్ కేసుపై ప్రత్యేక కథనం మీకోసం. దేశమంతా చలికాలంలో కూల్గా ఉంటే తెలంగాణలో మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ కేసులో విచారణ నుంచి 10 రోజుల పాటు తప్పించుకోగలిగారు కేటీఆర్. డిసెంబర్ 30 వరకు ఏసీబీ కేటీఆర్పై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. గడువు పూర్తయితే ఏసీబీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలుంటాయి. మరోవైపు ఇదే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మనీ లాండరింగ్, ఫెమా రూల్స్ ఉల్లంఘించారంటూ తాజాగా ఈడీ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సీఈ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో త్వరలోని కేటీఆర్తో సహా మిగతా ఇద్దరికి ఈడీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత నిందితులకు నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వారిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫార్ములా రేస్ వ్యవహారంలో ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇప్పుడు ఏం చేయాలనేది బీఆర్ఎస్లో ఉత్కంఠగా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచే పనిలో పడ్డాయి. ఓవైపు ఏసీబీ కీలక దస్త్రాలను సేకరిస్తుండగా మరోవైపు ఈడీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. కీలకమైన పత్రాలు, సంబంధిత ధృవపత్రాలు సేకరించే పనిలో పడింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబట్టి తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ప్రాథమికంగా ఏసీబీ కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధులు చెల్లింపు ఎలా చేశారనే దానిపై వివరాలను సేకరిస్తోంది. ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై లోతుగా పరిశీలిస్తోంది. అవసరమైతే ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్నవారికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారే అవకాశం ఉంది. ప్రధానంగా హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి ఎఫ్యూఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో ఫెమా, పిఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘనలపై విచారించనుంది. ఆర్బీఐ అనుమతులు లేకుండా నిధులు బదిలీతో పాటు పన్ను మినహాయింపు వంటి అంశాలపై కూపీలాగే అవకాశం ఉంది. ఈ కేసులో కేటీఆర్తో పాటు మరో 2 అధికారులకు కూడా ఈడీ నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. వీరందరినీ విచారించి మరికొన్ని విషయాలపై స్పష్టత తీసుకోవచ్చని సమాచారం. కేవలం విచారణతోనే విషయం ఆగుతుందా, లేక మరేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవైపు ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్కు తాత్కాలికంగానైనా ఊరట లభించిందని అనుకునే లోపే ఈడీ కేసు నమోదు చేయడంతో తర్వాతి పరిణామాలపై బీఆర్ఎస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈడీ కేసులోనూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదో కేసులో అరెస్ట్ అవుతారా, లేక అరెస్టు నుంచి కేటీఆర్ తప్పించుకుంటారా అనేది ఇటు సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 27వ తేదీన జరగనుంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పిటిషన్లో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతోందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఫార్ములా
ఈ కార్ రేస్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 55 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించడంలో అక్రమాలు జరిగాయని ప్రధానంగా అభియోగం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లు చేర్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ కేటీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాను అరెస్టుకు కూడా సిద్ధమని ఈ కేసు నమోదు చేసిన సమయంలో కేటీఆర్ చెప్పడం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు కేసీఆర్, హరీష్ రావులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి విచారణను మరో 2 నెలలు పొడిగించారు. దీంతో తదుపరి విచారణలో వీళ్లను పిలవడానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో దీనిపై ఏం జరగనుందో.